బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? టీడీపీలో గంటా పోటీపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. మంత్రి బొత్సను టార్గెట్ చేయాలి అని గంటాకు చంద్రబాబు ఆదేశం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బొత్స ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీకి దిగాలి అని గంటా శ్రీనివాసరావుకు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బొత్సపై పోటీకి మాత్రం గంటా శ్రీనివాసరావు ఆసక్తిని చూపించడం లేదు. ఆయన ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. చంద్రబాబు ఆదేశాలపై గంటా నిర్ణయం ఏంటి అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. నిజానికి ఇప్పటివరకు గంటా ఎప్పుడు పోటీ చేసినా ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చుతూనే పోటీ చేస్తున్నారు. ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు చోడవరం నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత అనకాపల్లి నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత భీమిలి నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత విశాఖ నార్త్, ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలి అని చంద్రబాబు అంటూ ఉన్నారు. సో చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు విముఖతను వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ముందుగా ఒక్కసారి గంటా శ్రీనివాస్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు పార్టీ ప్రపోజల్ వచ్చింది, చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేయడం మాట వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యున్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ ఉంటుందా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం. సో చంద్రబాబు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్తున్నారు. పక్క జిల్లాకు వెళ్ళి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అనే అభిప్రాయాన్ని దాదాపు వ్యక్తం చేస్తున్నారు. పక్క జిల్లాకు వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేయడం నాకు ఎంతవరకు కలిసి వస్తుందనే విషయాన్ని ఆలోచించుకుంటానని గంటా శ్రీనివాస్ అంటున్నారు. సో ఇప్పుడు గంటా శ్రీనివాస్ అధినేత ఆదేశాలను శిరస వహించి చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీకి దిగే అవకాశం ఉందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఎందుకు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు? ఒకవేళ గంటా అందుకు నిరాకరిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎస్, మొత్తం మీద అయితే అంటే బేసిక్గా ఒకటి మాత్రం వాస్తవంగా జరుగుతోంది రోహిత్. కారణం ఏంటంటే చంద్రబాబు మాత్రం బొత్స విషయంలో పర్టికులర్గా ఎందుకో టార్గెట్ చేసినట్టు పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈసారి బొత్స సత్యనారాయణ వైసీపీ కీలక నేత, మంత్రిగా ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా ఉన్న బొత్సను ఎలాగైనా ఓడగొట్టాలి అంటే గంటాకే సాధ్యమవుతుంది. గంటానే అక్కడ రంగంలో దించాలి అనేది చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకే చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు, బొత్స ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఆపోజిట్ తెలుగుదేశం నుంచి నువ్వే పోటీ చేయాలి, మెంటల్గా ప్రిపేర్గా అని చెప్పి ఒక దశలో చాలా గట్టిగా చెప్పినట్టుగా కూడా గంటనే స్వయంగా చెప్తున్న పరిస్థితి. గంట ఆఫ్ రికార్డులో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక దశలో చంద్రబాబు చాలా సీరియస్గా చెప్పారు, నాకు ఏం చేస్తావో తెలియదు, మీరు ఖచ్చితంగా బొత్సకి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేయాలి. ఒకవేళ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే అక్కడ చేయాల్సి వస్తుంది, లేదు బొత్స సత్యనారాయణ భీమిలి నుంచి పోటీ చేసినా కూడా భీమిలి నుంచి కూడా మీరే పోటీ చేయాల్సిన వస్తుంది అనేది కూడా చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే నిజంగా గంటాకి చీపురుపల్లి నుంచి పోటీ చేయడం మాత్రం ఇష్టం లేదనేదే చాలా స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగా నేను ఎప్పుడు అయితే మీరు చెప్పినట్టుగా 4-5 స్థానాలు ఆయన మారాడు నిజమే, అయినప్పటికీ నేను ఎప్పుడు జిల్లానైతే మారలేదు. కొత్త జిల్లాకి నేను వెళ్ళి అక్కడ వర్కౌట్ అవుద్దా కాదా అనేది కూడా నేను చూసుకోవాలి. అంత త్వరగా నేను నిర్ణయం అయితే చెప్పలేను. ఒకవేళ ఒత్తిడి మాత్రం నా మీద విపరీతంగా ఒత్తిడి అయితే ఉంది. ఆ ఒత్తిడిని
తట్టుకోగలమా చూడాలి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే అంశాన్ని మాత్రం గంటా చాలా క్లియర్గా చెప్తున్నారు రోహిత్. అయితే బొత్స ఇదే విషయం మీద ఇందాకనే ఆర్టీవీ ప్రతినిధులు బొత్సతో మాట్లాడినప్పుడు కాసేపు కిందట సచివాలయంలో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, రావచ్చు రాజకీయాలు ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు, దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. సో ఎటువంటి పరిస్థితుల్లో నేనైతే ఎవరు పోటీ చేసినా నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో నాకు ఒక ఐడియా ఉంది, నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను, ఎవరైనా నా మీదకి రంగంలో దిగొచ్చు, దాంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూనే గంటాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది, ఎక్కడి నుంచి పోటీ చేసిన స్థానాలు మార్చినా కూడా అతను గెలుస్తూ వస్తున్నారు అనే దాని మీద అటువంటి ట్రాక్ రికార్డ్ ఏమైనా ఉంటే అటువంటి ట్రాక్ రికార్డులు ఈ బొత్స ముందు పనిచేయవు అనేది ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు ఆయన అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసినా గెలుపొందాడు. ఆ తర్వాత ఏ నియోజకవర్గంలోనూ రెండోసారి పోటీ చేయలేదు. ప్రతిసారి నియోజకవర్గాలు మార్చుతూ వస్తున్నప్పటికీ కూడా గెలుస్తూనే వస్తున్నాడు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, పీఆర్పీ నుంచి పోటీ చేసినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా. సో ఇప్పుడు బొత్సని ఓడించాలి అంటే గంటానే సరైన అభ్యర్థి అనుకుంటూ ఉన్నారా? అలా అనుకుంటున్న సందర్భంలో గంటా ఎందుకు చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు? అంటే ఇక్కడ ఒకటి ఇష్యూ ఉంది గంటా విషయంలో, పర్టికులర్గా ఇప్పటికే గంటాకి సీటు ఎక్కడ అనే విషయంలో కొంత తర్జన భర్జన అయితే జరుగుతోంది. ఎందుకంటే గంటా మధ్యకాలంలో ఆయన వ్యవహరించిన తీరు అంటే గెలిచిన తర్వాత ఆయన ఎక్కడ కూడా బయటికి రాల, ఏ విషయంలో కూడా ఒక రాజీనామా లేఖను మాత్రమే రాసి వదిలేశారు తప్పితే ఆయన స్థానికంగా టీడీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆయన బయటకు వచ్చి ఇష్యూస్ చేసిన లేదు, కొంత మౌనంగానే వహించిన పరిస్థితి అయితే గంటా ఉంది. కానీ అది పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటున్న మాట వాస్తవం. ఎందుకంటే గంటా టీడీపీ కష్టకాలంలో కేవలం లేఖలకో లేకపోతే దీనికే పరిమితమయ్యారు తప్పితే క్షేత్రస్థాయిలో ఆయన ఏ రోజు గంటా తెలుగుదేశం పార్టీ కోసం ఒకవేళ నార్త్లో వైజాగ్లో గెలిచినప్పటి నుంచి కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ నార్త్లో గెలిచిన తర్వాత నుంచి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత టీడీపీ 23 సీట్లకు పరిమితమైన తర్వాత ఏ రోజు ఆ నియోజకవర్గంలో పబ్లిక్కి అందుబాటులో లేరు అనేది ఆ పబ్లిక్ ప్రజలే, ఆ నియోజకవర్గ ప్రజలే చెప్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో నార్త్లో మళ్ళీ తిరిగి పోటీ చేయాలన్నా లేకపోతే విశాఖ జిల్లాలో అతనికి ఉంచాలన్నా ఈసారి గంటాకి అటువంటి ఛాన్స్ ఇవ్వరు అనేది చంద్రబాబు చాలా గట్టిగా వస్తున్నారు. ఒకటి, పార్టీ కష్టకాలంలో వైజాగ్లో అతను ఏ పని చేయలేదు, పార్టీకి అండగా నిలబడలేదు అనేది ఒక చర్చాంశం. రెండవది, ఈసారి అటువంటి పరిస్థితి లేవు, గతంలో లాగా ఎక్కడి నుంచైనా పోటీ చేసినా తనకు తిరుగులేదు అని చెప్పుకునే పరిస్థితి గంటాకు ఉండబోదు అనేది కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకవేళ పోటీకి దిగాల్సి వస్తే బొత్స లాంటి వ్యక్తి అక్కడ బలమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి అదే సామాజిక వర్గంలో ఉన్న గంటాను కూడా రంగంలో విధించితే అక్కడ కొంత టైట్ ఫైట్ జరిగే పరిస్థితి ఉంది. బొత్సకి కొంత ఉక్కిరి బిక్కిరి చేయాలి, పక్కన అవతల వ్యక్తి కూడా ప్రత్యర్థి అయినప్పుడు మాత్రమే కొంత ఆయన తన నియోజకవర్గ పరిధిలో అవుతారు. లేదు అనుకుంటే ఆయన జిల్లా మొత్తానికి తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇతర జిల్లాల్లో, ఎందుకంటే తన మిస్సెస్ ఝాన్సీ కూడా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేపుతున్నారు. సో ఆయన దృష్టి వైజాగ్ మీద పడుతుంది. సో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది బొత్స రాజకీయ చతురతగా మనం కానీ చూసుకుంటే. సో ఆ ఆలోచనలోనే బొత్సని కట్టడి చేయాలనుకుంటే గంటాని రంగంలో దించి కొంత గంట వల్ల కొంత టైట్ కానీ క్రియేట్ చేస్తే కొంత ఆ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది అనేది తెలుగుదేశం ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే గంటాని పావుగా వాడే పరిస్థితి అయితే ఉంది. కానీ తెలుగుదేశంలో పెద్దలు కావచ్చు, తెలుగుదేశం నేతలు మాత్రం గంటా విషయంలో కొంత ఇబ్బందిగానే ఉన్నారు. ఎందుకంటే గంటా వ్యవహరించిన తీరు పార్టీ అయిన తర్వాత మధ్యలో వైసీపీకి వెళ్ళిపోతారని కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ వచ్చారు, కాకపోతే నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో లేరు. ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. గంటా మీద చాలా పెద్ద ఆరోపణ ఇప్పుడు అది. అటువంటి నేపథ్యంలో టికెట్ ఇవ్వడమే చాలా గొప్పది అనుకుంటున్న నేపథ్యంలో సో టికెట్ అడుగుతున్నారు కాబట్టి మనం ఒక గేమ్ ఆడితే గంటని అడ్డం పెట్టుకుని అనేది చంద్రబాబు ఆడుతున్న ఒక వ్యూహం. ఆ వ్యూహంలోనే గంటాని పావుగా వాడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ పావుని బొత్స మీదకి వదిలితే ఆ ఇద్దరు అక్కడ చూసుకుంటారు. ఈ లోపల ఈ వైజాగ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఎక్కడ కూడా మిగతా ప్రాంతాల్లో కొంత మనకి ఫ్రీగా అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కొంత చర్చ అయితే టీడీపీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. టీడీపీ వర్గాల్లో ఇది చంద్రబాబు కావాలని చేసింది కాదు, దీని వెనకాల ఒక వ్యూహం ఉంది. గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన వ్యవహారంలో పార్టీ కూడా పెద్దగా ఏమీ హ్యాపీగా లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో ఆ యాంగిల్లోనే గంటా శ్రీనివాస్కి సంబంధించి పార్టీ నుంచి కూడా ఒక గేమ్ ప్లాన్లో భాగంగానే గంటాని ముందుకు నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గంటా
చీపురుపల్లి వెళ్తారా లేదనేది చెప్పలేము. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఓపెన్గా ఆయనే చెప్తున్నారు. నేను జిల్లాలో పదవులు అయితే అంటే నియోజకవర్గాలు అయితే మారాని తప్పితే నేను ఎక్కడ ఇతర జిల్లాలకు ఒకవేళ పక్క జిల్లాకి వెళ్ళి బొత్స పైన పోటీ చేయడానికి విముఖతను చూపిస్తే గంట రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పార్టీ వీడాల్సిన పరిస్థితే ఉంటుంది రోహిత్. ఎందుకంటే పార్టీ చాలా క్లియర్గా స్టాండ్లో ఉంది, అందుకే ఈ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు జిల్లాలో అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితుల్లోనే అతని పక్క జిల్లాకు నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ జిల్లాలో బొత్సకి ఆపోజిట్గా చీపురుపల్లి పో అని చెప్తున్నారు. అదొక గేమ్. ఆ గేమ్లోనే ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆయన కూడా ఆఫ్ రికార్డ్లో మీడియా ముందు మాట్లాడుతూ అసలు నిజంగానే ఇటువంటి మాటలు చెప్తారని నేను చంద్రబాబు చెప్తారని నేను షాక్లో ఉన్నాను వాస్తవంగా. అంటే మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే బయటికి వెళ్ళి నేను ఆ ప్రయత్నం అయితే చేయలేనేమో అని ఒక ఇది ఉంది. కానీ సాధ్యాసాధ్యాలు కూడా నేను కూడా చూసుకోవాలి కదా, అంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేయడం అనేది. అందులో బొత్స లాంటి వ్యక్తుల మీద బలమైన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ పోయి పోటీ చేయడం అంటే ఇంకోటి కూడా దీంట్లో బేసిక్గా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గంలో ఉన్నారో ఆ ఉత్తరాంధ్రలో ఒకరి మీద ఒకరు ఎప్పుడు వ్యాఖ్యలు చేసుకున్న పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు బొత్స ఆర్టీవీ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. సో రాజకీయాల్లో ఆయన కూడా గంటని ఆయన ఇన్ని మారారు, ఇన్ని స్థానాలు మారారు, అవన్నీ ఏం మాట్లాడలేదు. ఆయన క్లారిటీగా రెండు మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే చేశారు. బొత్స కూడా చాలా తెలివిగా ఇప్పటి వరకు గంట వ్యవహారంలో అంటే రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నా మీద ఎవరైనా పోటీ చేయొచ్చు, దాంట్లో గంట కాదు ఇంకో వ్యక్తి కాదు ఎవరైనా నాకు ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేయడానికి నాకేం అభ్యంతరం లేదని చెప్తూనే మరోవైపు ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉందని మీరు చెప్తున్నారు. కాబట్టి ఆ ట్రాక్ రికార్డులు మాత్రం అట్లాంటి ట్రాక్ రికార్డులు అంటే ఎక్కడి నుంచి పోటీ చేసినా గంట గెలుస్తాడనే ట్రాక్ రికార్డు మాత్రం నా దగ్గర వర్కౌట్ కాదు అని చాలా క్లియర్గా చెప్పేసిన పరిస్థితి. అంటే చాలా స్పష్టతగా ఇరు పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బొత్స వ్యవహారంలో కావచ్చు లేకపోతే ఇటు గంట వ్యవహారంలో కావచ్చు. అయితే గంట వ్యవహారంలో మాత్రం టీడీపీ చాలా ఒక గేమ్ ప్లాన్ ఆడుతూనే ఉంది. గంట చీపురపల్లికి పోతున్నారు అనే విషయాన్ని కూడా కావాలనే గంటనే స్వయంగా కొంతమంది మీడియా వ్యక్తులకు ఫోన్ చేసి మరీ చెప్పి ఈ వార్తను వేయించుకున్నారు. తర్వాత ఆ వ్యవహారం మీద ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడే పరిస్థితి. అంటే గంట వ్యతిరేకిస్తారు అని ఒక కొంత వర్గాన్ని చెప్పించే ప్రయత్నం కూడా గంట చేసినట్టుగానే మీడియా ద్వారా కొంత చేసినట్టు ద్వారా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఆయన నాయకులు. కానీ చూడాలి టీడీపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదు, ఇప్పుడు టీడీపీ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే మరి బొత్స ఏం చేయాలి, ఆల్టర్నేట్ పరిస్థితి ఏముంది బొత్సకి, గంటకి. సో అటువంటి పరిస్థితుల్లో గంట ఏం చేయాలి అనే నిర్ణయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. చూడాలి ఎటువంటి రాజకీయాలు వైజాగ్ ఉత్తరాంధ్రలో జరగబోతున్నాయని చూడాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్ రైట్ కృష్ణమోహన్, టీడీపీలో గంట పోటీపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మంత్రి బొత్సను టార్గెట్ చేయాలి అని గంటకు బాబు ఆదేశాలు జారీ చేశారు. బొత్స ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయాలి అని గంటా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి పోటీకి దిగాలి అని. బొత్సపై పోటీకి ఆసక్తిని చూపించట్లేదు గంటా శ్రీనివాసరావు. చీపురుపల్లి నుంచి పోటీకి గంట విముఖతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. చంద్రబాబు ఆదేశాలపై గంటా నిర్ణయం ఏంటి అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటి వరకు నియోజకవర్గాలు మార్చినప్పటికీ కూడా జిల్లాలోని నియోజకవర్గాలు మాత్రమే మార్చాను, కానీ పక్క జిల్లా నుంచి ఎప్పుడు కూడా పోటీకి దిగలేదు. ఈసారి పక్క జిల్లా నుంచి పోటీ చేయమని అంటున్నారు. పక్క జిల్లా నుంచి పోటీ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, గెలుపుకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి, తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాలు బేరేజ్ వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాను అని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరి ఒకవేళ పోటీకి విముఖత చూపిస్తే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.